ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు బంద్ని పిలుపునిచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొయినాబాద్ మండలంలో ఎన్టీఆర్ స్కూల్లో విద్యార్థులకు బంద్ని ఇవ్వకపోతే అక్కడ తెలుసుకున్నటువంటి ఏబీవీపీ నాయకులందరం కూడా ఈరోజు స్కూల్కి వచ్చి ఈ బంద్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అసలు బంద్ చేయడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలలలో కార్పొరేట్ విద్యా సంస్థలు 80 నుంచి 90 లక్షల రూపాయల వరకు ఫీజులు దండుకుంటున్నారు. దాన్ని ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణకు కనీసం 1-2 పర్మిషన్ లేకపోయినా వందలాది ఇన్స్టిట్యూషన్లు హైదరాబాద్ సిటీలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అన్ని పెట్టుకొని విద్యార్థుల దగ్గర మోసాలు చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గర లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అదేవిధంగా విద్యా చట్టం ప్రకారం 25% విద్యార్థులకి ఉచిత చదువును ఇవ్వాలని చెప్పి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మనం చూసినట్టయితే మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండలంలో ఎంఈఓలను వెంటనే నియమించాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో మధ్యాహ్నం సంబంధించినటువంటి మంత్రులను నియమించారు, కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రులను ఇంతవరకు నియమించలేదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులపైన ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. విద్యార్థులపైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణ రాష్ట్రకు విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ప్రతి ఒక్క యూనివర్సిటీలకు వీసీలను కూడా నియమించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అన్ని కూడా ఈ రాష్ట్రంలో నియమించాలని చెప్పి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా సహకరించినటువంటి యాజమాన్యాలకు, ప్రెస్ సోదరులకు మరియు ఏబీవీపీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.